ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఒక మంచి స్మార్ట్ వాచ్ కొనాలంటే 3000 రూపీస్ నుండి 4000 రూపీస్ వరకు అయితే మినిమం పెట్టాల్సి వచ్చేది. బట్ రీసెంట్గా చూసుకుంటే మనకు జియోని ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొచ్చింది 2500 రూపీస్లో. సో జియోని GS5 మోడల్ నేమ్ చూసుకుంటే, సో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కూడా మనకు చాలా బాగున్నాయి. 2500లో మనకు మంచి స్పెక్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈరోజు వీడియోలో నేను దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను అండ్ కంప్లీట్గా ప్రోడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో నాకైతే చాలా రిక్వెస్ట్ అయితే వచ్చాయి, మంచి బడ్జెట్లో మంచి స్మార్ట్ వాచ్ని సజెస్ట్ చేయమని చెప్పేసి. సో ఎవరైతే 2500 రేంజ్లో ఒక మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మొన్నటి నుండి చూసుకుంటే మనకు ప్రోడక్ట్ వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది, చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సో ఇప్పుడు చూసుకుంటే 3-4 ఇయర్స్ నుండి చాలా స్మార్ట్ ఫోన్ సంబంధించిన రివ్యూస్ అయితే మీరు మన ఛానల్లో చూసారు. కాకపోతే గ్యాడ్జెట్ రివ్యూస్ మాత్రం చాలా తక్కువనైతే చేస్తాను. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం నేను గ్యాడ్జెట్స్ని కూడా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. ఏవైతే మనకు మంచి వాల్యూ ఫర్ మనీ గ్యాడ్జెట్స్ ఉంటాయో, సో మీకు డే టు డేలో ఏవైతే ఎక్కువగా యూజ్ అవుతాయో, సో వాటిని అయితే నేను రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇలానే సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా మంచి ప్రోడక్ట్ రివ్యూస్ అయితే మీరు మన ఛానల్లో చూస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే మనకు జియోని యొక్క స్మార్ట్ వాచ్. బాక్స్ మీద చూసుకుంటే స్మార్ట్ లైఫ్ వాచ్ GS5 అని చెప్పేసి వాచ్ యొక్క మోడల్ నెంబర్ ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటర్ ఉంది మనకు, దీంట్లో క్యాలరీ మీటర్ ఉంది, కాల్ అండ్ SMS అలర్ట్స్ వస్తాయి. అండ్ ఇంకా వాటర్ ప్రూఫ్, ఇది IP68 సర్టిఫైడ్, అంటే మనకు స్విమ్మింగ్ కూడా చేయవచ్చు ఈ వాచ్ని పెట్టుకొని. మనకు వాచ్కి అయితే ఏం కాదు. అండ్ ఇంకా గ్రావిటీ సెన్సర్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు 1.3 ఇంచ్ TFT డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మనకు 15 డేస్ వరకు స్టాండ్ బై టైం వస్తుందని చెప్తున్నారు. అండ్ యూజ్ చేస్తే మాక్సిమం మనకు బ్యాటరీ అనేది 5 డేస్ వరకు వస్తుందని చెప్తున్నారు. అండ్ మనకు బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 160 mAh అయితే ఉంది. ఇది మనకు iOS ఇంకా ఆండ్రాయిడ్ రెండింటికి అయితే వర్క్ అవుతుంది. అండ్ 4 కలర్స్లో వస్తుంది, బ్లాక్ కలర్, బ్లూ కలర్, మ్యాట్ గ్రే అండ్ పింక్ కలర్. సో నేను మాత్రము బ్లాక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. సో బాక్స్ ఓపెనింగ్ అనే ఫస్ట్ మనకు వాచ్ ఉంది. వాచ్ పక్కన పెట్టేసి ఇంకా కంటెంట్స్ ఏమైనా చూద్దాము. మనకు ఒక ఛార్జింగ్ డాక్ అయితే ఉంది. సో మనకు USB కేబుల్తోనైతే వస్తుంది అది. సో మనం ఈ వాచ్ని అయితే ఆ ఛార్జింగ్ డాక్లో పెట్టాలి. డాక్లో పెట్టి మళ్ళీ ఆ డాక్ని అయితే క్లోజ్ చేయాలి. అప్పుడు మనం ఛార్జింగ్ అయితే చేయవచ్చు. నార్మల్గా వేరే వాచెస్ చూసుకుంటే మనకు డైరెక్ట్గా ఆ డాక్ మీద వాచ్ పెడితే మ్యాగ్నెట్ ఉంటుంది. సో రెండు కూడా అటాచ్ అయిపోతాయి, మనకు ఛార్జింగ్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ మనం డాక్లో పెట్టి డాక్ని క్లోజ్ చేసి ఛార్జింగ్ అయితే చేయాలి. అండ్ యూజర్ మాన్యువల్స్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మనకు స్క్రీన్ ప్రొటెక్టర్స్ దొరుకుతున్నాయి, బట్ ఇలాంటి వాచెస్కి మాత్రం స్క్రీన్ ప్రొటెక్టర్ దొరకడం కొంచెం కష్టం అనేది చెప్పొచ్చు. బట్ వీళ్ళు బాక్స్లోనే స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బిల్డ్ చూసుకున్నట్లయితే ఈ వాచ్ అంతా కూడా మనకు ప్లాస్టిక్ బిల్డ్తోనైతే వస్తుంది. అండ్ స్ట్రాప్ ఏదైతే ఉందో ఇది మనకు సిలికాన్ రబ్బర్. బిల్డ్ని అయితే మీరు మరీ ఎక్కువనైతే ఎక్స్పెక్ట్ చేయకండి, మరీ ఎక్సలెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు ఓకే ఉంది. సో ప్రైస్కి తగ్గట్టుగానైతే ఉంది. అండ్ మనకు వెయిట్ చూసుకుంటే కూడా చాలా లైట్ వెయిట్గానైతే ఉంది. సో మనకు ప్లాస్టిక్ ఉండడం వల్ల చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ వాచ్కి ముందర చూసుకుంటే కింద ఒక పెద్ద బెజల్ అయితే ఉంది. కామన్ అని చెప్పొచ్చు. 4000 రియల్మీ వాచ్లోనే మనకు దీనికన్నా ఇంకా పెద్ద బెజల్ అయితే ఉంటుంది. దీంట్లో బెజల్ ఉండడంలో మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే లేదు. అండ్ ఇక్కడ మనకు ఒక స్క్రోలింగ్ బటన్ అయితే ఉంది. మీరు దీన్ని ఈ విధంగా స్క్రోల్ అయితే చేయవచ్చు. బట్ స్క్రోల్ చేస్తే మనకు ఎటువంటి యాక్షన్ అయితే ఉండదు. దాన్ని ప్రెస్ చేస్తే మాత్రం మనకు స్క్రీన్ వేక్ అవుతుంది. మళ్ళీ స్క్రీన్ అయితే మనం ఆఫ్ చేయొచ్చు. దాన్ని ప్రెస్ చేస్తే, స్క్రోల్ చేస్తే ఎటువంటి యాక్షన్ అయితే ఉండదు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు బ్లడ్ ప్రెషర్, ఆక్సిజన్ లెవెల్ అంతా మెజర్ చేయడానికి సెన్సర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం వాచ్ డిజైనింగ్ చూసుకుంటే ఇది మొత్తం మనకు యాపిల్ వాచ్ లానే అయితే కనబడుతుంది. సో స్ట్రాప్ కానీ, అక్కడ మనకు ఆ స్క్రోలింగ్ బటన్ కానీ, సో ఆల్మోస్ట్ మనకు యాపిల్ వాచ్ చూసినట్టే అనిపిస్తుంది. సో మనం చేతికి పెట్టుకుంటే కూడా ఒక మంచి డిజైనింగ్ అయితే కనపడుతుంది. సో డిజైనింగ్ పరంగా చాలా బాగుందని చెప్పవచ్చు. అండ్ మనకు వాచ్ ఆన్ అవ్వగానే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో టాప్ నుండి మనము స్వైప్ చేస్తే మనకు కనెక్టివిటీ చూపిస్తుంది, బ్యాటరీ పర్సంటేజ్, అండ్ ఇక్కడ మనం బ్రైట్నెస్ కూడా డైరెక్ట్గా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది. అదేవిధంగా
విధంగా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో సెట్టింగ్స్లో చూసుకుంటే మనకు బ్రైట్నెస్ ఉంది, ఫస్ట్ క్యూఆర్ కోడ్ ఉంది. సో మనము ఫస్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు యాప్లో ఈ వాచ్ని కనెక్ట్ చేయాలంటే ఆ క్యూఆర్ని అయితే స్కాన్ చేయాల్సి ఉంటుంది మనము. అండ్ నెక్స్ట్ మనం కెమెరాని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, కెమెరా యాప్ ఓపెన్ చేయగానే ఏదైతే డివైస్కి మనం వాచ్ని కనెక్ట్ చేసామో ఆ డివైస్లో మన కెమెరా అనేది ఆన్ అవుతుంది. సో మనం దాని మీద ట్యాప్ చేస్తే మనకు ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి, మీరు చూడొచ్చు. సో విత్ ఇన్ బ్లూటూత్ రేంజ్లో మనము ఫోన్లో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు, ఈ బడ్జెట్లో మనకు కెమెరా ఇచ్చారంటే. నెక్స్ట్ మనకు రీసెట్ బటన్ ఉంది. సో మీరు వాచ్ని రీసెట్ చేయాలంటే అక్కడ నుండి రీసెట్ చేయవచ్చు. అండ్ అబౌట్లో చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మోడల్ నెంబర్, వర్షన్, అదంతా కూడా. అండ్ మనం బాటమ్ నుండి స్వైప్ చేస్తే మనకు మెసేజెస్ అండ్ నోటిఫికేషన్స్ అయితే చూపిస్తుంది. సో నేను వీటి గురించి వీడియోలో ముందుగానైతే చూపిస్తాను, నోటిఫికేషన్స్ ఎలా కనిపిస్తాయో. అండ్ మనం లెఫ్ట్ నుండి స్వైప్ చేస్తే మనకు స్టెప్ కౌంట్, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి, ఎన్ని కిలోమీటర్స్ నడిచాము, సో బీపీ, స్లీప్, ఇవన్నీ కూడా ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్ కనపడుతుంది. అండ్ రైట్ సైడ్ నుండి స్వైప్ చేస్తే మనకు స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు స్పోర్ట్స్ అని ఉన్నాయి. స్పోర్ట్స్ ట్యాప్ చేయగానే మనకు సో ఇవన్నీ మోడ్స్ కూడా ఉన్నాయి. సో సైక్లింగ్, రన్నింగ్, క్లైంబింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటిని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు స్లీప్ కనపడుతుంది. అండ్ హెల్త్ ఓపెన్ చేయగానే మనకు హార్ట్ రేట్ ఉంది, బీపీ ఉంది, అండ్ ఇంకా ఆక్సిజన్ కూడా ఉంది. సో ఇక్కడ మనకు మెసేజెస్కి వెళ్తే ఇక్కడ ప్రజెంట్ అయితే ఏం మెసేజెస్ లేవు. అండ్ అలారం సెట్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్, ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో మనము ఏదైతే ఫోన్ కనెక్ట్ చేసామో దాంట్లో మనము మ్యూజిక్ వినేటప్పుడు వాచ్ని యూజ్ చేసుకున్న మ్యూజిక్ని పాజ్ చేయవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ ట్రాక్ అండ్ ప్రీవియస్ ట్రాక్ కూడా మనం అయితే షిఫ్ట్ చేయవచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనం డైరెక్ట్గా వాచ్ నుండే ఆ మ్యూజిక్ని పాజ్ చేయవచ్చు. అండ్ ఇంకా షిఫ్ట్ కూడా చేయవచ్చు, ప్రీవియస్ ట్రాక్ అండ్ నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ కూడా మనకు టైమర్ ఉంది, స్టాప్ వాచ్, ఫైండ్ మై ఫోన్ ఉంది. సో ఫైండ్ మై ఫోన్ కూడా మనకు చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను ట్రై చేశాను. అండ్ ఇక్కడ మనకు డైల్స్ చూసుకుంటే మరీ ఎక్కువ డైల్స్ అయితే లేవు, జస్ట్ 4 డైల్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను యాప్లో కూడా చెక్ చేశాను, మనకు ఎక్కువ డైల్స్ అయితే లేవు. సో ఇది నాకు ఒక మైనస్ అనిపించింది. సో ఒక్కొక్క వాచ్లో చూసుకుంటే మనకు మినిమం 10 డైల్స్ అన్న ఉంటాయి, బట్ దీంట్లో చూసుకుంటే మాత్రం మనకు 4 డైల్సే ఉన్నాయి. సో ఇది ఒక్కటి మీరు చూసుకోవాలి. అండ్ మనకి మెసేజెస్ వస్తే ఈ విధంగానైతే నోటిఫికేషన్ చూపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మీరు ఒకవేళ 2-3 మెసేజెస్ చూడకపోయినా కూడా వాటన్నిటిని కూడా అక్కడ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నేను చాలా స్మార్ట్ వాచెస్ అయితే చూసాను, వాటిలో చూసుకుంటే మనకు ముందు ఏవైతే మెసేజెస్ పంపించారో అవి కనబడవు. సో రీసెంట్గా ఏదైతే మెసేజెస్ నోటిఫికేషన్స్ వచ్చాయో ఓన్లీ అవే కనబడతాయి. బట్ దీంట్లో చూసుకుంటే మాత్రం మనకు సో అన్ని నోటిఫికేషన్స్ కూడా కనబడుతున్నాయి. సో ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సో మీరు మల్టిపుల్ నోటిఫికేషన్స్ అయితే ఒకేసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కాల్ వచ్చినప్పుడు కూడా వాచ్లను అయితే చూపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. కాకపోతే లిఫ్ట్ అయితే చేయలేము మనము వేరే వాచెస్ లానే, జస్ట్ ఆ కాల్ని అయితే మనం డిక్లైన్ చేయవచ్చు, బట్ లిఫ్ట్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. ఫ్రెండ్స్ మనకు జీబడ్డీ స్మార్ట్ లైఫ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. iOS, Android రెండింటికి అయితే వర్క్ అవుతుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం పేర్ చేయాల్సి అయితే ఉంటుంది. పేర్ చేయగానే మనకి ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో నోటిఫికేషన్స్ని మనం పర్మిషన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఏ యాప్స్కి నోటిఫికేషన్స్ వస్తే మనకి వాచ్లో చూపించాలో వాటికైతే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. అండ్ ఇక్కడ మనం అలారం క్లాక్ రిమైండర్ పెట్టుకోవచ్చు, డ్రింకింగ్, సెడెంటరీ రిమైండర్, సో డు నాట్ డిస్టర్బ్ మోడ్, లిఫ్ట్ రిస్ట్ ఫర్ బ్రైట్ స్క్రీన్, హార్ట్ రేట్ మానిటరింగ్, రిమోట్ ఫోటోగ్రఫీ, సో ఇవన్నిటిని కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఫైండ్ మై డివైస్, ఫర్మ్వేర్, అవన్నీ కూడా ఉన్నాయి మనకు. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ మన ప్రొడక్టివిటీ అంతా కూడా చూపిస్తుంది. మన వాకింగ్, రన్నింగ్, స్లీపింగ్, సైక్లింగ్, అదంతా కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో ఓవరాల్గా మనకైతే దీంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, సో నాకు ఫస్ట్ దీంట్లో డిజైనింగ్ అయితే చాలా నచ్చింది. సో చాలా ప్రీమియం ఉందని చెప్పొచ్చు డిజైనింగ్, చేతికి పెట్టుకుంటే కూడా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఒక మంచి కాస్ట్లీ వాచ్ పెట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది, 2500 వాచ్ పెట్టుకున్న ఫీల్ అయితే రావట్లేదు. సో డిజైనింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. అండ్ బిల్ క్వాలిటీ చూసుకుంటే కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారు, బట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బిల్ క్వాలిటీ కూడా ఓకే అనే చెప్పొచ్చు. అండ్ వెయిట్ కూడా మనకి చాలా తక్కువ ఉంది. సో మనకి చేతికి పెట్టుకుంటే కూడా కంఫర్ట్గా ఉంటుంది, అంత హెవీ అయితే ఏముండదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ దీంట్లో మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అయితే ఉండదు, ఇది నాకు మైనస్ అనిపించింది. సో హ్యాండ్ని మనం ఇట్లా లిఫ్ట్ చేస్తే అప్పుడు మనకు వేక్ అవుతుంది డిస్ప్లే అనేది, అప్పుడు మనకు టైం అండ్ అవన్నీ కూడా కనపడతాయి, బట్ మీకు ఆల్వేస్ ఆన్ అయితే ఉండదు. నెక్స్ట్ మనం డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మనకు TFT డిస్ప్లే అయినప్పటికీ మనం సన్లైట్లో వెళ్ళినప్పుడు కూడా మనకు సన్లైట్లో కూడా డిస్ప్లే అయితే బాగానే కనబడుతుంది. సో నేను సన్లైట్లో కూడా టెస్ట్ చేశాను, సన్లైట్లో కూడా మనకు డిస్ప్లే అయితే బాగానే ఉంది, ఎటువంటి ఇష్యూస్ అయితే
లేవు. మీరు సన్లైట్లో కూడా ఈ వాచ్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఫిట్నెస్ ట్రాకింగ్ గురించి మాట్లాడితే మనకి స్టెప్ కౌంట్ అయితే బాగానే ఉంది. నేను రియల్మీ వాచ్తో అయితే కంపేర్ చేసి చూసాను, స్టెప్ కౌంట్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే హార్ట్ రేట్ సెన్సర్ ఏదైతే ఉందో ఇది మనకు అప్పుడప్పుడు కొంచెం తేడానైతే బిహేవ్ చేస్తుంది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు రిజల్ట్స్ అయితే కరెక్ట్గానే చూపిస్తుంది. బట్ అప్పుడప్పుడు మాత్రం మనకు కొంచెము రిజల్ట్స్ని అయితే కొంచెం అటు ఇటు అయితే చూపిస్తుంది. అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ చూపిస్తుంది, అప్పుడప్పుడు కొంచెం తక్కువనైతే చూపిస్తుంది. సో ఒక 10 టైమ్స్లో మనకు ఒక 8 టైమ్స్ వరకు రిజల్ట్స్ అయితే బాగానే వస్తున్నాయి. బట్ ఒక 2 టైమ్స్ 1 టైం అట్లా మనకు కొంచెం రిజల్ట్స్ అయితే డిఫరెంట్గానే అయితే వస్తున్నాయి. సో ఇది ఒక్కటి నేను నోటీస్ చేశాను. అప్డేట్లోనైతే దీన్ని ఫిక్స్ చేయాలి. యాప్ కనెక్టివిటీ కూడా మనకు బాగానే ఉంది. సో యాప్కి కూడా మనకు బాగానే కనెక్ట్ అవుతుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా మనకు బాగానే ఉంది. సో స్మూత్గానే ఉంది. టచ్ అదంతా కూడా బాగానే ఉంది. టచ్లో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అందులో మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. అండ్ దీంట్లో మనకు ఇన్బిల్ట్ కెమెరా ఫీచర్ ఉంది, ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఫీచర్ ఉంది. సో ఇవన్నీ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో చూసుకుంటే. సో ఓవరాల్గా ఈ వాచ్ మనం కన్సిడర్ చేయవచ్చా అంటే, సో 2500లో మీకు స్మార్ట్ వాచ్ కావాలంటే మాత్రం దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయవచ్చు. అలా కాదు మీకు ఫిట్నెస్ బ్యాండ్ కావాలంటే మాత్రం సో దీనికన్నా మనకు ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీ బ్యాండ్ 4 కానీ హానర్ బ్యాండ్ 5 కానీ సో దీనికన్నా అవి మనకు కొంచెం బెటర్ అయితే ఉంటాయి. సో మన ఫిట్నెస్ ట్రాకింగ్లో కొంచెం వాటిలో అక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా దాంట్లో మనకు AMOLED డిస్ప్లే ఉంటుంది, కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా దీనికన్నా కొంచెం బెటర్ అయితే వస్తుంది. సో మీకు మంచి లుక్ కావాలి, చేతికి పట్టుకుంటే ఒక వాచ్ టైప్లో కావాలి, మంచి లుక్ కావాలి అండ్ మంచి డిజైనింగ్ ఉండాలి, స్మార్ట్ వాచ్ కావాలంటే మాత్రం సో మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయవచ్చు. అలా కాదు ఫిట్నెస్ ట్రాకర్ ఉన్న ఓకే, ఫిట్నెస్ బ్యాండ్ ఉన్న ఓకే అంటే మాత్రం మీరు మీ బ్యాండ్ 4 లేదా హానర్ బ్యాండ్ 5కి వెళ్ళండి. వాచ్ కావాలంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. సో 2500లో మనకు ఇది ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనేది చెప్పొచ్చు. డిజైనింగ్ బాగుంది, డిస్ప్లే బాగుంది, IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంది, మ్యూజిక్ ఉంది, కెమెరా ఉంది. సో ఓవరాల్గా ఒక మంచి ప్రోడక్ట్ అనేది చెప్పొచ్చు. సో ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో కొనాలనుకుంటే అక్కడ నుండి కొనండి. మన ఛానల్ కొంతవరకు అయితే హెల్ప్ అవుతుంది. సో వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.